ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. 21లో రాయబడ్డ మాట ఏంటంట, క్రొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. దేనికి స్తోత్రం కలిగింగా. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమవుతుందంటే అప్పుడు గతించి పోవును. కొత్త గోదావరి వచ్చినప్పుడు ఏమవుద్ది, పాత నీరంతా వెళ్ళిపోయినట్టు కొత్త ఆకాశం వచ్చినప్పుడు పాత ఆకాశం ఉండదు, కొత్త భూమి వచ్చినప్పుడు పాత భూమి ఉండదు. మరి పాత భూమి లేకపోతే ఈ భూమిలో ఉన్నటువంటి మనం కానీ, పశు పక్షాదులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ, మానవులు కానీ, గృహాలు ఉంటాయా? భూమి కొత్తగా వస్తుందంట. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. తర్వాత సముద్రమును ఇక లేదు, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట దేవునికి స్తోత్రం కలిగిందా. ఏంటంట, నూతనమైన యెరూషలేము. దేవునికి స్తోత్రం కలిగిందా అను ఆ పరిశుద్ధ పట్టణం. చెప్పండి, నూతనమైన యెరూషలేమైన, పరిశుద్ధ పట్టణమైన, పరలోక రాజ్యమైన, మూడు ఒకటే పేరుగా కనబడుతుంది. ఎలాగొచ్చిందంట, పెండ్లి కుమార్తెలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేనికి స్తోత్రం కలిగింది. ఆయన వారి కన్నుల ప్రతిబాష్ప బిందువును తుడిచివేయును. దేనికి స్తోత్రం కలిగిందట. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం చేద్దాంట, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువు అంటే అర్థం ఏంటి అని చెప్పనవా? ఆన్లైన్ వెనకలో చెప్పవా? గాయత్రి చెప్పవమ్మా, అన్న చెప్పవా? ప్రతి బాష్ప బిందు అంటే కన్నీరు. దేనికి స్తోత్రం కలిగింది. ప్రతి బాష్ప బిందువును ఎవరంట, దేవుడే తుడుస్తాడు. దేనికి స్తోత్రం కలిగింది. మనల్ని వాదార్చేవాడు ఆయన, మనల్ని బలపరిచేది ఆయన, మనల్ని ధైర్యపరిచేది ఆయన. దేనికి స్తోత్రం కలిగింది. మన కన్నీరుని తుడిచే దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు. ఆయన కూడా కన్నీరు కార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కన్నీరు కార్చే దేవుడు. లాజరు చనిపోయినప్పుడు ఆయన లాజరు 4 రోజులు ఉన్నాడు ఎక్కడ, సమాధిలో. యేసు ప్రభు రాడికి వచ్చి ఏం చేశారంట, కన్నీరు విడిచెను. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అలాగా మన ప్రతి ఒక్క బాష్ప బిందువును ఆయనే తుడుస్తాడు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. దుఃఖం ఉండదంట, ఏడుపు ఉండదంట, వేదన ఉండదంట. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇవంతా, ఈ దృష్టి అంతా, ఈ మాటలన్నీ కూడా ఎవరంటున్నారు, యోహాన్ గారు పెట్టా ఉన్నారు. రాయమన్నప్పుడు ఆయన రాస్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిందా. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమస్తమైనవి నేనే అల్పయు ఓమేగయు. దేనికి స్తోత్రం కలిగింది. అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దేనికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడు యేసు ప్రభు, ఆదియు అంతమునై ఉన్నవాడు. దేనికి స్తోత్రం కలిగిందాక. ఆదియు అంతమునై ఉన్నవాడు. దప్పికొను వానికి, చూడండి ఇక్కడ అల్పయు ఓమేగా అంటున్నాడు, ఆదియు అంతమునై ఉన్నా అంటున్నాడు. అంటే ఆదిలో ప్రభు ఉన్నాడు, అంతంలో కూడా ప్రభు ఉన్నాడు. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇక్కడ
ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు వారు ఎప్పుడు ఈ లోకానికి వచ్చారంటే ఏమని చెప్తున్నాం? ఈ 2025 లెక్కేసుకుంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పండి 2025 సంవత్సరాలు అంటాం. దేనికి స్తోత్రం కలిగింది? ఇలాగా 2025 సంవత్సరాలే అని చెప్పినప్పుడు యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు క్రైస్తవ యాత్రలు ఏమంటారు? మీ దేవుడు 2025 సంవత్సరాల క్రితమే ఉన్నాడా, అంతకుముందు లేడా అని అడుగుతారు. ఇక్కడేముంది వాక్యం? ఏముంది? ఆదియు అంతం అన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది? మొదటి వాడిని కడపడి వాడిని అన్నాడు. అంటే ఏదేని తోటలో ఆది కాండం రాయకముందు అవ్వమ్మని ఆదాముని చెయ్యక ముందు కూడా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగింది? తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే కుమారుడిగా మనిషిగా రావాలని దేవుడు ఏమైపోలా? మనిషి అవ్వాలి. మనిషి అవుతారు ఎత్తాలి. ఒక నరుడు పాపం తీయాలంటే నరుడుగా జన్మించాలి. కాబట్టి ఈ లోకానికి ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం కలిగింది? హల్లెలూయా. నీకు అర్థమైంది ఇప్పుడు? అంటే 2020 సంవత్సరాల క్రితం దేవుడా అంటే కాదు, పూర్వం నుంచి కూడా ఉన్నవాడు. దేనికి స్తోత్రం కలిగింది? అందుకని ఇక్కడ మనం చూస్తాం 40 ఓమేగా అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు, దప్పికొని వానికి జీవజల బొగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తాను. దేనికి స్తోత్రం? అనుగ్రహించను. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడయ్యుందును, అతను నాకు కుమారుడై ఉండును. దేవుడి స్తోత్రం కలిగింది. మనకు ఆయన దేవుడుగా ఉంటే మనం ఆయనకి ఏమవుతామంట? కుమార్తెలుగాను కుమారులుగాను ఉంటామని చెప్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది? అతడు నాకు కుమారుడై ఉండును. ఇక్కడ చూడండి 8వ వచనము అందరూ కూడా తీసుకొని చదువుతున్నాను. యేసుప్రభు చెప్పిన మాట, పిరికివారు లెక్కేసుకోండి. నాకు చెప్పాలి లెక్క. ఎవరిలో ఒక లెక్కేసుకోండి. గాయత్రి లెక్క. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఆబద్ధికులందరూ ఎంతమంది అమ్మా? 8 మంది. దేనికి స్తోత్రం కలిగింది? హల్లెలూయా. పిరికివారంట. దేంట్లో పిరికివారు? లోకంలో కాదు, దేవుని విషయంలో పిరికివారుగా ఉండకూడదు. దేనికి స్తోత్రం కలిగింది? హల్లెలూయా. నేను ఉపమానం ఏం చెప్పాను? పాస్టర్ గారు సాతాను గురించి వాక్యం చెప్తుంటే ఆ పగటి వేసగాడు వచ్చి ఆ మూల కూకున్నాడంట. ఆ వాక్యం చెప్తే చూస్తే నిజంగా సాతాను వచ్చేసి అనుకుంటున్నాడు. సాతాను అనిపోయి సా అని పారిపోయాడు. ఇలాగా ఈయన పారిపోతుంటే ఆలయం చేశారు. సంఘస్థులు కూడా ఆ పక్క పారిపోయారంట. ఒక ముసలాడు అలా ఉండిపోయింది కదలలేకుండా. ఆ ముసలాడు దగ్గరికి వచ్చేసి అమ్మాయి వీళ్ళందరూ ఎందుకు పారిపోతున్నారంటే కనుక్కొని వస్తే నేను నీ పార్టీ అంటుందంట. నేను నీ పార్టీయే, మన ఇద్దరం ఒకటే అంటుందంట. దేనికి స్తోత్రం వెళ్ళింది కాక. ఇప్పుడు చెప్పండి, పిరికివారుగా ఉంటే ఎక్కడికి వెళ్ళరంట? పిరికివారుగా, దేవుని విషయంలో పిరికివారుగా ఉంటే పరలోకము వెళ్ళాలి. బైబిల్ ఎట్టుకొని చర్చికి వస్తున్నప్పుడు బైబిల్ ఎట్టుకొని వెళ్తున్న వాళ్ళని చేతిలో ఉంటే పట్టుకొని కొట్టేస్తాము అని ఒక వార్త వచ్చిందనుకో, బైబిల్ ఇంట్లో పెట్టి వస్తే ఏమవుతుంది? ధైర్యవంతులా పిరికివారా? పిరికివారేనా? బైబిల్ దేవుడు నాతో ఉంటాడు, ఏం చేస్తా చేసుకొని బైబిల్ ఎట్టుకుని మందిరానికి వస్తే చెప్పండి, అది ధైర్యవంతులు. దేవుడి విషయాలు అది ధైర్యం అనమాట. లోకరీతిగా ధైర్యం కాదు. దేవుడి విషయాలు ఎలా ఉండాలి? మనం ధైర్యవంతులుగా ఉండాలి. ధైర్యవంతులుగా ఉండాలంటే ఏముండకూడదు? మనలోను పిరికితనం అనేది ఉండకూడదు. దేనికి స్తోత్రం కలిగింది? పిరికివారును. రెండోది అవిశ్వాసులు. విశ్వాసములు వేరు, అవిశ్వాసం. విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టు చూపించేది అనమాట. కనబడలేనిది కనిపించేది అనమాట. అవిశ్వాసం అంటే అపనమ్మకం. వస్తుందా రాదా, ఇస్తారా ఇవ్వరా, ఏమా వెళ్తామా వెళ్ళనా, దేనికి స్తోత్రం కలిగి, ఇలాంటివి అవిశ్వాసం. తర్వాత అసహ్యులు. అసహ్యులు అంటే దేవుడి దృష్టిలో అసహ్యులు. తర్వాత నరహంతకులు, తర్వాత వ్యభిచారులు, తర్వాత మాంత్రికులు, తర్వాత విగ్రహ ఆరాధికులు, తర్వాత ఆబద్ధికులు. 8 బ్యాచ్లు ఉన్నాయి అక్కడ.
ఈ 8 బ్యాచ్లు ఏం చేస్తాడు దేవుడు? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 9వ వచనంలో అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయింది. దేనికి స్తోత్రం కలిగింది. ఆత్మవశుడైన యోహాను గారిని ఎత్తైన చెప్పండి పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. దేనికి స్తోత్రం కలిగింది. యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుడు నాకు చూపాను. దాని యందు వెలుగు దగదగా మెరియు. దేనికి స్తోత్రం కలిగింది. ఎలా ఉందంట పరలోక పట్టణం? వెలుగుతో దగదగా ఎన్నో పెద్ద పెద్ద 1000 క్యాండిల్ లైట్లు కంటే 1000 క్యాండిల్ లైట్లు 1,00,000 లైట్లు ఎట్టినా సరే ఆ వెలుగు ఎందుకు పనిచేయదనమాట. అలాంటి వెలుగుతో ఆ పరలోక పట్టణం దగదగా మెరుస్తుందండి. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండేది. దేనికి స్తోత్రం చెప్పండి. మా వింటున్నారా? పరలోక పట్టణం ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా అడిగితే చెప్పాలి నాకు. మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 1, 2 లేకపోతే 3, 4 ఉంటాయి. అంతేనా? ఇంకా ఎక్కువ తీసుకుంటామా? కానీ పరలోకం ఎన్ని ఉన్నాయి గుమ్మాలంట? 12 గుమ్మాలు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ పట్టణంలోకి ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారు. 12 గుమ్మాల కాడ ఒక్కొక్క గుమ్మం కాడ ఒక్కొక్క దేవత నిలబడి ఉంటుందండి. దేనికి స్తోత్రం కలిగింది. వచ్చి వాళ్ళని పోయే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాక దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చూడుకోండి, కొంతమంది పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా. కొన్ని ఫంక్షన్ హాల్లోనూ అమ్మాయిలను అక్కడ పెట్టి గులాబీ పువ్వులు ఇచ్చి వచ్చి వాళ్ళకి ఏం చెప్తున్నారు? గులాబీ పువ్వులు ఇచ్చి అత్తర్ పన్నీరు కొడతాను లేదా ఆ వివాహానికి ఆహ్వానం. అలాగా వచ్చి వాళ్ళని ఆహ్వానించినాకంటే దేవదూతలు ఒక్కొక్క గుమ్మం కానీ ఒక్కొక్క దేవదూత రెక్కలు అలా ఉంటుందండి. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ 12 గుమ్మాలు 12 మంది దేవదూతలు. దేనికి స్తోత్రం ఉండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. దేనికి స్తోత్రం కలిగింది. చెప్పండి. ఒక్కొక్క గుమ్మానికి ఒక పేరు ఉంది. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారి పేర్లు. రూబేను ఒక గుమ్మం మీద, సిమియోను ఒక గుమ్మం మీద, లేవి ఒక గుమ్మం మీద, యోదా ఒక గుమ్మం మీద, దాను, నప్తలి, ఆసేరు, గాదు, ఇస్సాకరు, జెబులూను, ఎఫ్రాయిం, బెన్యామీన్. దేనికి స్తోత్రం కలిగింది. యోసేపు. ఇలా 12 గోత్రకర్తల పేర్లు 12 గుమ్మాల మీద ఉన్నాయి. చెప్పండి. పరలోక పట్టణం ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. 12 ఒక్కొక్క గుమ్మం దగ్గర ఎవరున్నారు? ఒక్కొక్క దేవదూత. ఆ గుమ్మాల పైన ఎవరి పేర్లు ఉన్నాయి? ఇశ్రాయేలు 12 గోత్రకర్తల పేర్లు. 12 గుమ్మ ఒక్కొక్క గుమ్మకి ఒక పేరు ఉంది. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మనం కూడా గృహానికి ఏం పెడతాం? గుమ్మానికి వాక్యం పెడతాం. ఏం పెడతాం? యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతిని అర్థం. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తూర్పు వైపున 3 గుమ్మాలంట. చెప్పండి ఎన్ని? తూర్పు వైపున 3 గుమ్మాలు ఉన్నాయి. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఉత్తర వైపున 3 గుమ్మాలు, దక్షిణ వైపున 3 గుమ్మాలు, పడమర వైపున పశ్చిమ వైపున 3 గుమ్మాలు. దేనికి స్తోత్రం కలిగిందట. ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నాయి 12 గుమ్మాలు? వరుసగా ఉన్నాయా 12 గుమ్మాలు? 4 ఎలా ఉన్నాయా? ఇటు 3, అటు 3, అటు 3, అటు 3. దేనికి స్తోత్రం కలిగింది కాక.
ఎలా ఉన్నాయంటే మీకు ఉదాహరణకి తాజ్మహల్ ఫోటో చూసారు మీరు ఎప్పుడన్నా? తాజ్మహల్ ఎలాగుంటుంది? ఎలాగుంటుంది తాజ్మహల్? ఎలాగుంటుందమ్మా? తాజ్మహల్ ఎటు చూసినా ఒకలాగే ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. 4 వైపులు ఎదరు చూసినా అదే రూపం, ఆ పక్క వెళ్ళినా అదే రూపం, ఈ పక్క వెళ్ళినా అదే రూపం, ఆ వెనక్కి వెళ్ళినా అదే. 4 వైపులు కూడా ఒకే రూపంతో కట్టబడింది తాజ్మహల్. దేనికి స్తోత్రం కలిగింది. మీ ఉదాహరణ చెప్తాను. పర్లోకపట్నం ఎలాగుంది ఇప్పుడు? ఇటు 3 గుమ్మాలు, వెనక్కి వెళ్తే 3 గుమ్మాలు, ఈ పక్క వెళ్తే 3 గుమ్మాలు, ఆ పక్క 3 గుమ్మాలు. ఈ 3 గుమ్మాల దగ్గర 3 దూతలు, ఆ 3 గుమ్మాల దగ్గర 3 దూతలు, ఈ 3 గుమ్మాల దగ్గర 3 దూతలు, ఆ యొక్క పశ్చిమ దిశన 3 దూతలు. ఒక ఇటు పక్కన ఇశ్రాయేలు గోత్రకథలు 3 పేర్లు, అటు 3 పేర్లు, అటు 3 పేర్లు, ఇటు 3 పేర్లు, అలా 12 గోత్రకథల పేర్లు కూడా ఉంటాయి. అంటే పరలోక రాజ్యం ఎలా ఉన్నది అన్నది 21వ అధ్యాయంలో క్లారిటీగా రాయబడ్డది. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ వాళ్ళకి ఇది అవ్వదు, కానీ అది అయిపోయింది. ఈ వాళ్ళకి ఇది అవ్వదు, 21 అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎక్కడ ఉన్నాను ఇప్పుడు నేను? ఎన్నో వచ్చిన ఉన్నాను చెప్పండి అమ్మా? 13వ వచనం. దేనికి స్తోత్రం కలిగింది. 27 దాకా ఉన్నాయి. రేపు ఆదివారం కదా, మళ్ళీ సోమవారం ధ్యానం చేద్దాం. దేనికి స్తోత్రం కలిగింది. 14లో ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలది. ఎన్ని పునాదులు అంట? 12 పునాదులు అంట. ఏదైనా ఒక ఇంటికి ఒక పునాదే ఉంటుంది, కానీ పరలోకం ఎన్ని పునాదులు అంట? 12 పునాదులు, 12 గుమ్మములు, 12 దేవదూతలు, 12 చెప్పండి. చెప్తలేదేంటి? ఇశ్రాయేలు చెప్పండి అమ్మా. ఇశ్రాయేలు 12 గోత్రకర్త. దేనికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడదు. దేనికి స్తోత్రం కలిగిందా. యేసుప్రభు ఎంతమంది శిష్యులు? 12. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమయి, సీమోను, ఇవన్నీ కూడా 12 మంది పేర్లు కూడా అక్కడ ఉన్నాయంట. ఎక్కడ? ఈ యొక్క పరలోక పట్టణంలో. హల్లెలూయా. ప్రాకారం కొలుచుటకై ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారము కొలుచుటకు నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణపు సత్యౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. ఎంత అమ్మా? 4 వైపులు కూడా సమానంగా ఉందంట. ఇప్పుడు మన అందరం ఇక్కడి నుంచి ఆ గుమ్మంగాడికి ఎంత పొడవు ఉంది, అలాగే ఇరు తిప్పినా అంతే పొడవు ఉన్నదనమాట. దాన్ని ఏమంటారు? సమాన భాగం అంటారు అనమాట. మందిరం ఇప్పుడు పొడవు ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది కదా. అయితే పరలోక పట్టణం ఎలా ఉందంట? వెడల్పు ఎంత ఉందో పొడవు కూడా అంతే ఉందంట. దేనికి స్తోత్రం కలిగింది. 4 వైపులు సమానంగా ఉన్నది. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సమానం. అతడు ఆ కోలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. కోలకర్రతో. ఏ కోలకర్ర? బంగారముతో ఉన్నటువంటి కర్ర అన్నమాట. దాంతో కొలుస్తున్నారంట. కొలిస్తే 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. వెడల్పు ఎంత ఉందో, పొడుగు ఎంత ఉందో, ఎత్తు కూడా అంతే ఉన్నది. మరియు అతడు ప్రాకారము కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నంతో అలంకరింపబడి ఉన్నవి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మొదటి పునాది ఏం చెప్పమ్మా? రెండవది నీలం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నం, ఎనిమిదవది గోమేదకం, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణల సునీయం, 11వది పద్మరాగం, 12వది
సుగంధం. దాని 12 గుమ్మములు 12 ముత్యములతో, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగాక. మరి ఇంకా చాలా మ్యాటర్ ఉంది అమ్మా. రేపు ఇది లేకపోతే దీన్ని పూర్తి చేసిస్తాం. దేవునికి స్తోత్రం కలిగాక. పోలి ఉన్నది 22లో, దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారైన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారంట. ఆ పరలోక పట్టణంలో దేవాలయం లేదంట. గొర్రెపిల్ల యేసుప్రభువే దేవాలయంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. పరలోక పట్టణానికి ఎవరు అక్కర్లేదంట? సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు అంట. సూర్యుడు చంద్రుడు లేకపోతే మన భూమి మీద నివసించలేము. కానీ సూర్యుడు చంద్రుడు లేనిది ఏంటి చెప్పండి? పరలోక పట్టణం. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. చదవమ్మా. ప్రకాశం గొర్రె పిల్లయే దానికి దీపము. దేవునికి స్తోత్రం కలిగిందా. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని కొమ్మములు పగట వేళ ఏమాత్రము వేయబడదు. మనం చూడండి, మన గృహాలు ఈ భూమి మీద నివసిస్తున్న మనము పగలంతా పగలు వేసినా వేయకపోయినా ఒక్కొక్కసారి తీసే ఉంటాయి, ఒక సందర్భంలో వేసుకుంటా ఒకసారి తీసే ఉంటాయి. అలాగా రాత్రి మనం కూడా ఒకసారి వేసి ఒకసారి తీసి ఉంచుకుంటామా? తలుపులు చెప్పండి కుమారి గారు. పగలో తీసి ఉంటాయి తలుపులు, రాత్రుళ్ళు ఎందుకు తీసి ఉండొచ్చు అమ్మా? ఇంకా మనం పడుకుంటాం కాబట్టి, పడుకునిపోతాం కాబట్టి దోమలు వచ్చేస్తాయంట. ఇరిమి అంటున్నాను ఏమ్మా. మరి గాయత్రి దోమలు ఏదన్నా సరే భయం కాబట్టి మనం తలుపులు వేసుకుంటాం. అంటే రాత్రి ఉంది కాబట్టి, రాత్రి అయిపోయింది కాబట్టి తలుపులు వేసుకుంటాం. మరి పరలోకంలో ఏం లేదంట? రాత్రి లేదంట. దేనికి స్తోత్రం కలిగింది. ఏం లేదమ్మా? చూడండి 25, అక్కడ రాత్రి లేనందున దాని కుమ్మంలో పగట వేళ ఏమాత్రం వెయ్యపడవు. దేనికి స్తోత్రం కలిగింది. జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకుని వచ్చేదరు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించును. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపడు. దేనికి స్తోత్రం కలిగాక. ఈ 21వ అధ్యాయం చెప్పడానికి ప్రసంగాలు 3 రోజులు పడుతుంది. ఇందులమ్మా 3 రోజులు, ఒక అధ్యాయం 3 రోజులు పడుతుంది. 4 అధ్యాయం ఎన్ని రోజులు చెప్పాం? 4 అధ్యాయం 4 రోజులు పట్టింది. దాని 4 జీవులు 24 మంది పెద్దలు ఏమో ఎన్ని రోజులు చెప్పాం? 4 రోజులు. అలాగా ఈ 21వ అధ్యాయం చెప్పాలంటే మీకు నేను పై అలా దాటుకుంటూ వెళ్ళిపోయాను, టైం అయిపోయిందని. దీన్ని విడమతి చెప్పాలంటే 3 రోజులు పడుతుంది దీని ప్రసంగం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటి చెప్పాలంటారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఒక సంతలో ఒక ఆయన ఒక మేకపోతును కొనుక్కెళ్తున్నాడంట. ఏంటి? మేకపోతును తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళ్తుంటే ఆ మేకపోతుని ఎలాగైనా సరే దొంగతనం చేయాలని 3 దొంగలు కాపు కాశారంట. దేనికి స్తోత్రం కలిగిందా. ఏం చేయాలమ్మా? కాపు కాసి ఆయన కొట్టేసి ఆ మేకపోతుని లాక్కెళ్ళిపోతాం అనుకున్నారంట. లాక్కెళ్ళిపోతాం అంటే ఆయన ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? కేకలేస్తాడు. ఏం చేస్తాడమ్మా? దొంగ 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 నరుకుతాడు. ఎవరో ఒకరు వచ్చాలని పట్టించుకుంటారు. అలా కాదు, ఆడికే ఇసుకొచ్చేసి అది దారిలో వదిలేసి వెళ్ళిపోవాలా చేయాలరా అని ప్లాన్ చేస్తున్నారంట. 3 దొంగలు కూడా 3 ప్రాంతాల్లో కాసేసారంట. ఆడు ఆ మేకని తోలుకుండా వస్తున్నాడు, ఒక పుంత రూట్లో వస్తున్నాడు, సంతలోకి వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తుంటే అందులో మొదటి వాడు వచ్చి, ఏంటయ్యా ఈ కుక్క చాలా బాగుంది, కుక్కని ఎంత కొన్నావు అడుగుతున్నాడంట. అది కుక్క మేకపోతా? కుక్క బాగుంది ఎంత కొన్నావు అంటే
ఇదేంటో కుక్క అంటాడు, మేకపోతే ఇప్పుడే సంతలో కొన్నా ఉంటే అలా ఎలవయ్యా ఆవిడ చెప్పాడు నీకు, అది కుక్క అన్నాడు అంటాడు. ఇదేంటి ఇలా కన్నాడు ఏంటి అనుకోండి, అదరికి వెళ్ళాడంట. ఇంకొక ఆ పొంత దాటిన తర్వాత అక్కడ ఒకటి దొంగ కాసాడంట. ఆడొచ్చి బా ఈ కుక్క చాలా బాగుందయ్యా, ఎప్పుడు పెంచుకున్న కుక్క ఏంటి ఎంత కొన్నావు అంటే, ఇదేంటి కుక్క అంటున్నావు ఏంటిది, మేకపోతే అంటే ఉడిపోయి ఎవరు చెప్పాడు, ఎవరిని అడిగి కావాలితే వాళ్ళని కూడా అనిసాడు కదా. ఈ రెండో వాడు వీడు అనుమానం చూస్తున్నాడంట. అలా చూస్తుంటే అది మేకపోతే చూస్తుంటే ఇలా చెప్తున్నాడని మళ్ళీ ఎక్కడికి వెళ్తే ఆ మలుపులో తిరిగి ఊరికి దగ్గరలోకి ఇచ్చాక ఒకడు ఆ పొంతలో కాసేసి ఆడొచ్చి ఏంటయ్యా ఈ కుక్క చాలా బాగుంది, ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఏంటి, దీనికి ఎన్ని గోర్లు ఉన్నాయి, 22 గోర్లా 24 గోర్లు 24 ఉన్నాయంటే ఏ గోర్లు ఉండడం ఏంటిది, ఇది కుక్క పిల్ల కాదు మేకపోతే అంటే లేదయ్య బాబు ఇది కుక్కే అంటే నిజంగా కుక్కేనా అనుకుని ఉరిసి వెళ్ళిపోయి అంటాడు. దేనికి స్తోత్రం వెళ్ళింది కాక చూసా ఎలా ప్లాన్ చేశారు చూసావా. ఆ ముగ్గురు ఒకే మాట అంటే వాళ్ళు నిజంగా మేకపోతులు కొని కూడా అది ఇంటికి వెళ్ళకుండానే దారిలో అపహారం చేశారు. దేనికి స్తోత్రం వెళ్ళింది కాక హల్లెలూయా. మరి ఆ రీతిగా మనల్ని కూడా అప్పుడప్పుడు ఎవరన్నా ఇలాంటి మోసాలు చేస్తున్నప్పుడు ఆడిలా మోసపోకుండా ఏంటి ధైర్యంగా తెలివిగా జ్ఞానంగా మనం ఉండాలి. దేనికి స్తోత్రం వెళ్ళంగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని ప్రభు ఈ రోజునైనా మరి 21వ అధ్యాయం ధ్యాన దినానికి దేవుడికి వందనాలు. దేవుడికి ఎంత చెల్లించినా మనం ఏమీ రుణం తీర్చలేము. ఆయన రుణం దేవత దేవుడికి. ఈ లెంటి డేస్ ప్రార్థన స్టార్ట్ నుంచి కూడా ఎప్పుడు కరెంట్ పోకూడదు ప్రభా అనుకున్నాము, అలాగే జరిగింది. నాకేంటంటే బాధలు అందరూ పాటలు పాడుతున్నారు కానీ నా స్థిమితం లేదు. ఇందులో కరెంట్ అంతా అయిపోతుంది, ఆ రెడ్ ఒక్కటే ఉంది, దానికే చూస్తున్నాను. కానీ దేవుడు ఒకటి అడిగాను, నేను ఏది అడిగినా సరే నిశ్చయంగా నా చేతలను వాగ్దానం ఇచ్చాడు. 2020లో నువ్వు పరిశుద్ధాత్మ నీ మీదకి నేను కుమ్మరించాడు. నువ్వు ఎవరి పట్ల ప్రార్థన చేస్తావు వాళ్ళు హెచ్చింపబడతావు, నువ్వు ఎవరి కోసం అంగదారుస్తున్నావు వాళ్ళు అందరూ జీవితాలు హెచ్చింపజేస్తానని వాగ్దానం ఉందండి నా దగ్గర. అలాగే నాకు ఒక్కటే బాధ కలిగింది, ప్రభువా ఇప్పుడు ఉపమానం చెప్తున్నాడు, అది కాదు నాకు పాయింట్. నాకు వాక్యం చెప్తున్నాను మీ దాసుడు, ఆ మైకు వాక్యం వచ్చాడు, కరెంట్ వచ్చాడు. ప్రభువా నేను సాక్ష్యం చెప్పేస్తాను ఇప్పుడు అనుకున్నానండి. నిజంగా నేను దాని అంతా అలా చూస్తున్నాను, ఆ బోటంకే చూస్తున్నాను, దానంకే చూస్తున్నాను, విశ్వాసంతో అడిగానండి. నిజంగా వాక్యం చెప్పేదోడు కరెంట్ వచ్చిందండి. దేవుడికి సమస్తం కూడా సాధ్యమే, మనుషుడికి అసాధ్యము, కానీ దేవునికి నమ్మితే కనుక సమస్తము సాధ్యమే. అది నా జీవితంలో నేను ప్రతిదీ కూడా ఇది చేసావు ప్రభువా అని అనుకున్నాను మనసులో. దేవుడు ఆశ్చర్యంగా కరెంట్ రప్పించాడండి. కృష్ణ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.